Hi friends, welcome to Story Time for You. Today we are going to discuss about the trial from 9th class 7th unit A reading. Okay. So in this unit we have already finished Antony's speech and also Mahatma Gandhi pushed out of train. So the trial means what here? సో ట్రయల్ అంటే ఏంటిది యాక్చువల్గా? ట్రయల్ అంటే మనం నార్మల్గా బైక్ ట్రయల్, కార్ రైడింగ్ వెళ్ళినప్పుడు ఒక ట్రయల్ వేద్దాం, అలాంటి దాన్ని మనం ట్రయల్ అంటాం. బట్ ఇక్కడ ట్రయల్ అంటే దాని మీనింగ్ వేరు అనమాట. ఓకే, సో ఇక్కడ ట్రయల్ అంటే మనం నార్మల్గా మూవీస్లో కూడా మనకి ట్రయల్ అనేది అంటే ట్రైలర్ అనేది ఒకటి వస్తుంది. సో అలాంటిది అనమాట. మనం యాక్చువల్లీ దిస్ యూనిట్ థీమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద థియేటర్స్. ఓకే, సో ఇన్ దిస్ యూనిట్ వీఆర్ గోయింగ్ టు సీ ద స్టోరీ ఆఫ్ జాన్ ఆఫ్ ఆర్క్. ఓకే, షీ ఈజ్ ఎ గర్ల్ అంటే పీజెంట్ గర్ల్ అంటే రైతు కూతురు అనమాట. ఓకే, రైతు ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి గురించి ఇక్కడ మనకి స్టోరీ అనమాట. యాక్చువల్లీ వెన్ షీ వాజ్ వెరీ యంగ్, ఇన్ ద ఏజ్ ఆఫ్ 13, షీ యూజ్డ్ టు ఫైట్ విత్ ద బ్రిటిషర్స్ ఫర్ హర్ కంట్రీ. సో we'll see what is the lesson about. Joan of Arc, born in 1412, was a French peasant girl who claimed that the voices of saints had told her she was called on by God to aid her country. సో అమ్మాయి ఎప్పుడు పుట్టింది అంటే 1412లో పుట్టింది. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఫ్రాన్స్లో ఉంటారు. సో అమ్మాయి ఎవరు అంటే రైతు కూతురు అనమాట. రైతు ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తుంది. అండ్ ఇంకా అమ్మాయిని అందరు ఎలా పిలిచేవాళ్ళు అంటే అమ్మాయి ఒక దేవుడి అంశతో పుట్టింది అంటే దేవుళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ అమ్మాయికి వినిపిస్తుంది. సో ఆ అమ్మాయి వాళ్ళ కంట్రీని సేవ్ చేయడానికి వచ్చినట్టుగా అందరూ చూసేవాళ్ళు అనమాట. దిస్ ఫ్రెంచ్ నేషనల్ హీరోయిన్ టుక్ టు ద ఫీల్డ్ ఆఫ్ బ్యాటిల్ డ్యూరింగ్ ద 100 years war 1337 to 1453. At the time, the desperate French army has suffered a number of losses to the English. సో ఈ అమ్మాయిని వాళ్ళందరూ ఎక్కడికి తీసుకెళ్ళారు అని అంటే ఆ టైంలో 1337 to 1453లో వార్ అయిందనమాట. అది ఎన్ని ఇయర్స్ అంటే 100 years వార్ అయింది. సో అప్పుడు వీళ్ళ ఫ్రెంచ్ కంట్రీ ఏదైతే ఉందో అప్పుడు వీళ్ళ ఆర్మీని అంతా కోల్పోయి చాలా లాస్కి వీళ్ళు గురైనారనమాట. అంటే ఎవరి చేతిలో అంటే ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో. ఇంగ్లీష్ ఎవరు అంటే బ్రిటిషర్స్. ఓకే, బట్ జాన్ brought renewed confidence by lifting the siege of Orleans in 9 days and taking back the city of Reims. సో ఈ అమ్మాయి కూడా అక్కడ అంటే జాన్ ఆఫ్ ఆర్క్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా వార్లో పార్టిసిపేట్ చేసింది, ఆ వార్లో ఫైట్ చేసింది. సో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని లూజ్ అయినప్పుడు సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే వితిన్ 9 daysలోనే వాళ్ళని ముట్టడించి వాళ్ళందరినీ ఓడించింది అనమాట. సో ఓడించి వాళ్ళ చేతుల నుంచి వాళ్ళ రెయిన్ సిటీని మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చింది. షీ వాజ్ సూన్ క్యాప్చర్డ్ బై ద ఇంగ్లీష్. సో దాని తర్వాత చాలా తొందరగానే బ్రిటిషర్స్ ఆమెని పట్టుకున్నారనమాట. Joan of Arc, who had been caught by the British in the war, was imprisoned and presented before the court. సో ఈ జోన్ ఆఫ్ ఆర్క్ని పట్టుకున్నారు కదా బ్రిటిషర్స్ వార్లో. సో అప్పుడు ఆమెని పట్టుకొని జైల్లో వేసి కోర్టుకి తీసుకెళ్లే ముందు జరిగిన స్టోరీయే మనకి ఇక్కడ ఇప్పుడు లెసన్ అనమాట. ఓకే, డూ యూ అండర్స్టాండ్? యాక్చువల్గా జాన్ ఆఫ్ ఆర్క్ 100 years వార్లో ఆమె ఫైట్ చేస్తుంది. ఆ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1337 to 1453. సో ఎవరెవరికి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి అండ్ ఇంగ్లీషర్స్కి అంటే బ్రిటిషర్స్కి. సో ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఆర్మీని అంతా లూజ్ చేసి అంటే వాళ్ళ ఆర్మీ అంతా చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు వీళ్ళు ఈ జాన్ ఆఫ్ ఆర్క్ 9 daysలో వాళ్ళందరినీ ముట్టు పెట్టేస్తుంది అనమాట. పెట్టేసిన తర్వాత వాళ్ళ కంట్రీని ఆమె మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది. సో అలా తీసుకున్నప్పుడు మేబీ ఆమె ఇంజూర్డ్ అయ్యి ఉండొచ్చు. సో అలా ఇంజూర్డ్ అయినప్పుడు బ్రిటిషర్స్ ఆమెని పట్టుకుంటారు అనమాట. పట్టుకొని జైల్లో వేస్తారు. సో కోర్టుకి తీసుకెళ్ళాలి కదా, ఇది ఎంత ప్రొసీడింగ్ అయ్యే లోపల ఆమెని కోర్టుకి ప్రజెంట్ చేయాలి కదా. సో కోర్టుకి ప్రజెంట్ చేసి ఆమె జైల్లో పెట్టి కోర్టుకి ప్రజెంట్ చేసిన మధ్యలో స్టోరీ అనమాట మనకి ఇప్పుడు ఈ లెసన్. సో ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరెవరు అనేది మనకి ఇచ్చినారు. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఇంక్విజిటర్, బ్రదర్ జాన్ లెమ్యూటర్, a seemingly mild elderly man. Okay, Canon John D. Estivate, the chief prosecutor. Okay, ద లాయర్ అనమాట. ఇక్కడ ఇన్క్విజిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఓనర్ టైప్. కెనాన్ డి కోర్స్లెస్, ద కెనాన్ ఆఫ్ ప్యారిస్. హీఈస్ ఎ యంగ్ ప్రీస్ట్ హూ హెల్ప్స్ టు కంపైల్ 64 charges అగేన్స్ట్ జోన్. బ్రదర్ మార్టిన్ లాడ్వెన్యూ, యంగ్ monk assigned to be John's confessor. Cochan, the academic theologian who represents the considered wisdom of the church.
ద chaplain, a clergyman. సో ఇన్క్విజిటర్ ఎవరు అని అంటే విచారిస్తారు కదా, అంటే ఇంట్రోగేషన్ చేస్తారు కదా, వాళ్ళని ఇన్క్విజిటర్ అంటారు. సో ఇక్కడ కెనన్ జాన్ డి ఎస్టివేట్ ద చీఫ్ ప్రాసిక్యూటర్ అంటే ఇక్కడ లాయర్ అనమాట. సో ఇంకా ఇక్కడ కెనన్ ఆఫ్ ప్యారిస్, ఓకే, అండ్ హీ ఈస్ ఎ యంగ్ ప్రీస్ట్ హూ హెల్ప్స్ టు కంపైల్ 64 చార్జెస్ అగైన్స్ట్ జాన్. సో కెనాన్ డి కోర్స్లెస్ ఎవరు అని అంటే అక్కడ ప్యారిస్ లో ఉన్న ఒక విజ్డమ్ అంటే చాలా లిటరేచర్ తెలిసిన మనిషి. అండ్ ఇంకా జోన్ ఆఫ్ ఆర్క్ ఎక్కడికి తప్పించుకోకుండా ఆమె పైన 60 కంపైలేషన్స్ అనేవి చార్జ్ చేసిండు. బ్రదర్ మార్టిన్ లాడ్వెన్యూ, ఏ యంగ్ మాంక్ అసైన్ టు బి జాన్స్ కన్ఫెసర్. కన్ఫెసర్ అంటే ఇప్పుడు నేను ఏది చేయకున్నా కూడా నువ్వు చేసినావు అని ఒప్పించి కన్ఫెషన్ ని తీసుకునే అతను అనమాట. కాషన్, the academic theologian who represents the considered wisdom of the church. సో థియాలజియన్ అంటే ఎవరు అని అంటే బాగా రిలీజియస్ని నమ్మి దాంట్లో చాలా ప్రావీణ్యం ఉన్న వాళ్ళని మనం అలా అంటాం. అండ్ ద చాప్లైన్, క్లర్జీమ్యాన్ ఎవరు అని అంటే సో వాళ్ళ మతానికి ఒక అధికారి అనమాట. ఓకే, రిలీజియస్ లీడర్ అని అనుకోవచ్చు మనం ద చాప్లైన్, క్లర్జీమ్యాన్. సో ఇప్పుడు మనం స్టోరీ చూద్దాం. రోన్ 30 May 1431. ఓకే, సో ఈ సిటీ పేరు రోన్ అనమాట. ఇంకా ఎప్పుడు అంటే 1431 ఇయర్లో 30th Mayకి. ఓకే, ఎ గ్రేట్ స్టోన్ హాల్ ఇన్ ద క్యాసిల్ అరేంజ్డ్ ఫర్ ఎ ట్రయల్ ఎట్ లా. దెర్ ఆర్ 2 raised chairs side by side for the bishop and the inquisitor as judges. Looking down the great hall from the middle of the inner end, the judicial chairs and scribes' table are to the right. The prisoner's stool is to the left. There are arched doors right and left. It is a fine sunshiny May morning. ఓకే, సో ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే ఇన్ ద ఇయర్ 1431. ఎప్పుడు అంటే మే. ఓకే, సో ఎప్పుడు జరిగింది అంటే మార్నింగ్, మనకి సన్ రైజ్ అవ్వగానే మార్నింగ్ అనమాట. సో ఆమెని తీసుకెళ్ళిన ఇంట్రోగేషన్ చేయడానికి ఆమెను తీసుకెళ్తారు కదా జోన్ ఆఫ్ ఆర్క్ని. సో ఆమెను తీసుకెళ్ళిన హాల్ ఎలా ఉందో మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. గ్రేట్ స్టోన్ ఇన్ ద క్యాజిల్. ఓకే, సో క్యాజిల్ అంటే ఏంటి? సో క్యాజిల్ అంటే ఏంటిది అని అంటే హాల్ అనమాట. ఓకే, సో హాల్ ఇక్కడ ఎలా అరేంజ్ చేసిరు చైర్స్ అని అంటే ఫర్ ఎ ట్రయల్ ఎట్ లా దెర్ ఆర్ 2 raised chairs సైడ్ బై సైడ్. ఓకే, ఆ పెద్ద హాల్లో ఇలా డోర్ ఓపెన్ చేయగానే సైడ్ బై సైడ్ 2 chairs ఉన్నాయి అనమాట. ఫర్ ద బిషప్ అండ్ ద ఇంక్విజిటర్ as జడ్జెస్. సో బిషాప్ ఎవరు అని అంటే ఇక్కడ మనం క్లర్జీ మ్యాన్ అని అనుకున్నాం కదా, సో అతన్ని బిషాప్ అంటాం మనము. ఇంక్విజిటర్ ఎవరు అంటే ఎవరైతే ఇంట్రోగేట్ చేస్తారో వాళ్ళని ఇంక్విజిటర్ అంటాం. ఓకే, లుకింగ్ డౌన్ ద గ్రేట్ హాల్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద ఇన్నర్ ఎండ్, ద జుడిషియల్ చైర్స్ అండ్ స్క్రైబ్స్ టేబుల్ ఆర్ టు ద రైట్. సో ఇంకా మనము లోపలికి వెళ్ళి మధ్యలో నిలబడి హాల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అని అంటే రైట్ సైడ్ ఏమో విచారణ అంటే ఇంట్రోగేట్ చేయడానికి ఒక చైర్ అండ్ ఇంకా అక్కడ పక్కనే ఒక రాయడానికి ఒక టేబుల్ అనమాట. ఓకే, సో ద ప్రిజనర్ స్టూల్ ఈజ్ టు ద లెఫ్ట్. సో వెళ్ళగానే రైట్ సైడ్ 2 chairs ఉంటాయి. అది ఎవరికి అంటే క్లర్జీ మ్యాన్, బిషాప్ అండ్ ఇంక్విజిటర్కి ఇంట్రోగేట్ చేయడానికి. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆ జడ్జ్ చేయడానికి ఒకరికి అండ్ ఇంకా రాయడానికి. ఓకే, ఆమె చెప్పింది స్టేట్మెంట్ రాసుకోవాలి కదా, అది రాయడానికి లెఫ్ట్లో అనమాట. ఐ మీన్ అంటే రైట్లోనే అదొక పక్క ఇదొక పక్క. అండ్ ప్రిజనర్ అంటే ఎవరైతే లోపలికి జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొని వస్తారో వాళ్ళకి ఒక స్టూల్ ఉంటుంది. స్టూల్ ఎక్కడ సైడ్ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దెర్ ఆర్ ఆర్క్డ్ డోర్స్ రైట్ అండ్ లెఫ్ట్. ఇట్ ఈస్ ఎ ఫైన్ సన్షైనీ మే మార్నింగ్. సో ఆ రూమ్కి డోర్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఆర్క్ లాగా చాలా పెద్దగా ఇట్లా డిజైన్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా ఆ రోజు చాలా సన్షైనింగ్ మే రోజు మార్నింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరికి అంటే ఇక్కడ ఎవరెవరైతే క్యారెక్టర్స్ మనకి ఇచ్చినారో ఇంక్విజిటర్, లాడ్వెన్యూ, క్లర్జీ మ్యాన్, జోన్ ఆఫ్ ఆర్క్ వీళ్ళందరికీ. సో వీ విల్ సీ ద కాన్వర్సేషన్ నౌ. ఇంక్విజిటర్, లెట్ ద అక్యూజ్డ్ బీ బ్రాట్ ఇన్. సో ఇంక్విజిటర్ చెప్తున్నాడు ఇక్కడ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమెని లోపలికి తీసుకురండి అని. లాడ్వెన్యూ, ద అక్యూజ్డ్ లెట్ హర్ బి బ్రాట్ ఇన్. సో అతను చెప్తున్నాడు అనమాట ఆమెని లోపలికి తీసుకురండి అంటే ఇతను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే అతను బయట ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అనమాట తీసుకొని రమ్మని అని. సో ఆమెని తీసుకొని వస్తున్నారు. సో జోన్ ఆఫ్ ఆర్క్ని ఎలా బంధించి ఉన్నారో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సీన్, John, chained by the ankles, is brought in through the arched door behind the prisoner's stool by a guard of English soldiers. Okay,
సో ఇక్కడ ఈమెని బ్రిటిష్ వాళ్ళే తీసుకెళ్లారు కాబట్టి బ్రిటిష్ సోల్జర్స్ ఈమెని లోపలికి తీసుకొని వస్తారు. సో లోపలికి తీసుకొని వచ్చేటప్పుడు ఆమెని ఎలా బంధించి ఉన్నారు అంటే యాంకిల్స్ అంటే ఆమె మనం కాళ్ళకు పట్టీలు వేసుకుంటాం కదా, సో అక్కడ ఆమెని చైన్స్ తో బంధించి ఉన్నారు. సో ఇంకా ఆమెను ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు అంటే ఇందాక మనం ఆర్క్డ్ డోర్స్ అని చెప్పుకున్నాం కదా, రైట్ అండ్ లెఫ్ట్. సో ఆ డోర్స్ నుంచి లోపలికి తీసుకొని వస్తున్నారు ఆమెను స్టూల్ పైన కూర్చోబెట్టడానికి. డోర్ బిహైండ్ ద ప్రిజనర్ స్టూల్ with them is the executioner and his assistants. సో ఆమెతో ఇంకెవరెవరు ఉన్నారు అంటే అక్కడ ఉన్న ఎగ్జిక్యూటర్ అండ్ ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్. దే లీడ్ హర్ టు ద ప్రిజనర్ స్టూల్ అండ్ ప్లేస్ దెమ్సెల్వ్స్ బిహైండ్ ఇట్ ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ హర్ చైన్. షీ వేర్స్ ఎ పేజెస్ బ్లాక్ సూట్. సో ఇంకా ఆమెని లోపలికి తీసుకొని వచ్చి ఆమెని అక్కడ కూర్చోబెట్టినారనమాట. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళినారు. ఇంకా ఆమె ఆ కాళ్ళకి ఉన్న చైన్స్ కూడా వాళ్ళు తీసేసారు. సో ఆమె ఇంకా ఎలాంటి డ్రెస్ వేసుకుని ఉందంటే పేజెస్ బ్లాక్ సూట్. ఓకే, సో వాట్ ఈస్ పేజెస్ బ్లాక్ సూట్? సో ఆమె బ్లాక్ కలర్ లో ఉన్న లేయర్స్ లాంటి సూట్ వేసుకొని ఉంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇన్క్విజిటర్ అంటున్నారు, కైండ్లీ సిట్ డౌన్ జాన్. షీ సిట్స్ ఆన్ ద ప్రిజనర్ స్టూల్. యు లుక్ వెరీ పేల్ టుడే, ఆర్ యూ నాట్ వెల్? సో ఇన్క్విజిటర్ అడుగుతున్నాడు, కూర్చో అని చెప్తున్నాడు. సో ఆమె కూర్చున్న తర్వాత స్టూల్ పైన కూర్చున్న తర్వాత నువ్వు చాలా డల్ గా ఉన్నావు, నీకు ఒంట్లో బాగాలేదా అని అడుగుతున్నాడు. జాన్, థ్యాంక్ యూ, ఐఎమ్ వెల్ ఎనఫ్, బట్ ద బిషప్ సెంట్ మీ సమ్ కార్ప్ అండ్ ఇట్ మేడ్ మీ ఇల్. సో ఆమె చెప్తుంది, లేదు నేను బాగానే ఉన్నా, చాలా థ్యాంక్స్ అడిగినందుకు, కానీ మీ బిషప్ క్లర్జీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను నాకు ఒక ఫిష్ కార్ప్ ని పంపించిండు, అదే నన్ను ఇలా డల్ గా చేసేసింది అని చెప్తున్నాము. అప్పుడు వేరే అతను కాచన్ అడుగుతున్నాడు, ఐఎమ్ సారీ, ఐ టోల్డ్ దెమ్ టు సీ దట్ ఇట్ వాస్ ఫ్రెష్. సో ఇంకేం చెప్తున్నాడు అతను, నేను అంటే సారీ, నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పినా అది ఫ్రెష్ గా ఉందో లేదో చూడమని అని. జాన్ అంటుంది, యూ మీన్ టు బీ గుడ్ టు మీ, ఐ నో, బట్ ఇట్ ఈస్ ఎ ఫిష్ దట్ డస్ నాట్ అగ్రీ విత్ మీ. The English thought you were trying to poison me. సో జాన్ అంటుంది, యూ మీన్ టు బీ గుడ్ టు మీ అంటే నువ్వు నాతో మంచిగా ఉండాలి అని అనుకుంటున్నావా? నాకు తెలుసు అది ఒక ఫిష్, కానీ అది నాతో అగ్రీ అవ్వదు నీలాగా, నువ్వు నన్ను పాయిజన్ చేయడానికి చూసినావు అని ఆమె అంటది. యాక్చువల్గా వాళ్ళు ఆమెను పాయిజన్ చేయడానికే చూస్తారు, ఎందుకంటే ఆమె ఫ్రెంచ్ లో ఉండే ఆమె వార్లో ఫైట్ చేస్తుంది. సో వీళ్ళకి దొరికిపోతుంది, వీళ్ళు ఆమెని చంపేయడానికే చూస్తారు కదా ఆబ్వియస్లీ. సో ఆమె ఎందుకే అని ఆమె అలా అంటది అనమాట. కాచన్ అండ్ ద చాప్లెన్ టుగెదర్, వాట్? నో మై లార్డ్. సో ఆమె ఏం చెప్తుంది, నిజంగా అది నిజం కాదు అని చెప్తున్నారు అనమాట. జాన్ కంటిన్యూయింగ్, దే ఆర్ డిటర్మైన్డ్ దట్ ఐ షల్ బి బర్న్డ్ యాజ్ ఎ విచ్ and they sent their doctor to cure me, but he was forbidden to bleed me because the silly people believe that a witch's witchery leaves her if she is bled. So he only called me filthy names. Why do you leave me in the hands of the English? I should be in the hands of the church. And why must I be chained by the feet to a log of wood? Are you afraid I will fly away? సో విచ్ అంటే మంత్రగత్తె అని అర్థం ఇక్కడ. సో ఇంకా ఆమె ఏమంటుందంటే, వాళ్ళు ఇలా అన్నారు కదా, లేదు ఆమె అబద్ధం చెప్తుంది అని అన్నప్పుడు, సో ఆమె ఏం చెప్తుంది అని అంటే, లేదు వాళ్ళు నన్ను చంపేయడానికి చూసిరు, ఎందుకనంటే నేను ఒక మంత్రగత్తెని అని వాళ్ళు అనుకుంటున్నారు, అండ్ ఇంకా వాళ్ళు నాకు డాక్టర్ని కూడా పంపించిరు నన్ను క్యూర్ చేయడానికి. సో ఇంకా ఏమంటుంది అంటే, నన్ను మంత్రగత్తె అనుకున్నారు, మంత్రగత్తె లాగానే నన్ను కాల్ చేయాలి అనుకున్నారు, అండ్ ఇంకా వాళ్ళు నాకు నయం చేయడానికి డాక్టర్ని కూడా పంపించారు, కానీ ఆ డాక్టర్ నాకు అంటే రక్తం కారడం చూసి మంత్రగత్తె అందుకనే మీకు రక్తం కారుతుంది అని ప్రజలందరూ నమ్మాలి అని చెప్పేసి నన్ను పిచ్చి పిచ్చి మాటలతో నా పేరుని పిలిచిండు. సో ఇంకేమంటుందంటే, వై డూ యూ లీవ్ మీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇంగ్లీష్. సో ఇంకా ఏం చెప్తుంది అని అంటే, నన్ను మీరు ఎందుకు why do you leave me in the hands of the English? I should be in the hands of the church. సో మీరు నన్ను ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో వదిలేస్తున్నారు? యాక్చువల్గా నేను ఉండాల్సింది ఆ జీసస్ అంటే ఆ దేవుడి చేతుల్లో, చర్చ్లో ఉండాలి నేను. అండ్ వై మస్ట్ ఐ బీ చైన్డ్ బై ద ఫీట్ టు ఎ లాగ్ ఆఫ్ వుడ్. అయినా నేను ఎందుకు ఇలా అంటే కట్టేసి నన్ను చైన్లతో ఒక కట్టెకి కట్టేసి ఉంచాలి నన్ను? ఆర్ యూ అఫ్రేడ్ ఐ విల్ ఫ్లై అవే? మీరు భయపడుతున్నారా నన్ను చూసి నేను ఎక్కడికైనా ఎగిరిపోతానేమోనని? ఎందుకంటే వాళ్ళు ఆమెను ఏమనుకుంటున్నారు, మంత్రగత్తె అని అనుకుంటున్నారు కదా. సో అందుకనే మీరు నన్ను కట్టేసిరా అని చెప్పేసి వాళ్ళని సెటైరికల్ గా మాట్లాడుతుంది అనమాట. డిఎస్టి వెయిట్,
harshly, woman, it is not for you to question the court, it is for us to question you. సో ఇంకా ఆమె ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళని అడుగుతుంది కదా. సో ఇతను ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఇది అంటే ఈ కోర్టు మేము నిన్ను క్వశ్చన్స్ అడగడానికే కానీ నువ్వు మమ్మల్ని క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్తున్నాడు. Causeless, when you were left unchained, did you not try to escape by jumping from a tower 60 feet high? If you cannot fly like a witch, how is that you are still alive? సో ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ నేను మిమ్మల్ని అంటే మీకు చైన్స్ తీసేస్తే నువ్వు నిజంగానే జంప్ చేసి దూకేవా ఎక్కడి నుంచి అని అంటే 60 feet హై టవర్ నుంచి. ఓకే, సో నువ్వు అంత హై టవర్ నుంచే దూకేసినావు. ఒకవేళ మేము నిజంగానే వదిలేస్తే నువ్వు ఇప్పుడు దూకవా? సో నువ్వు ఒకవేళ అంత పైనుంచి దూకినా నువ్వు ఇప్పుడు ఎందుకు బతికి ఉన్నావు? నువ్వు మంత్రగత్తెవి కాబట్టి ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు అని అంటున్నాడు అతను. ఓకే, సో యాక్చువల్గా ఆ వార్లో ఆమె ఏమవుతుంది అంటే, చాలా హైట్ ఉన్న ఒక టవర్ నుంచి ఆమె కిందికి దూకుతుంది కానీ ఆమె చనిపోదు అనమాట. సో వాళ్ళు అందుకనే ఆమెని మంత్రగత్తె అన్నట్టుగా అనుకుంటారు. ఎవరైనా నార్మల్గా 60 feet నుంచి దూకితే చనిపోతారు కదా, సో ఇక్కడ ఆమె చావలేదన్నమాట. John, I suppose because the tower was not so high then. It has grown higher every day since you began asking me questions about it. సో ఇంకా ఆమె ఏం చెప్తుంది అని అంటే, చాలా సిల్లీగా ఆన్సర్ చేస్తుంది. ఏమని చేస్తుంది అని అంటే, యాక్చువల్గా అంత హైగా అంత పెద్దగా ఏం లేదు ఆ టవర్. యాక్చువల్గా మీరు ఎప్పటి నుంచి అయితే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారో అప్పటి నుంచే మీకు ఆ టవర్ పెద్దదిగా అనిపిస్తుంది అని అంటుంది. యాక్చువల్గా ఆమె కదా అసలు పెద్దది కాదు. సో వాళ్ళే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది అన్నట్టుగా ఈమె ఆన్సర్ చేస్తుంది అనమాట. De-estivate, why did you jump from the tower? సో నువ్వు ఆ టవర్ నుంచి ఎందుకు దూకినావు అసలు అని అడుగుతున్నాడు. జాన్, హౌ డూ యూ నో దట్ ఐ జంప్డ్? నేను ఆ టవర్ నుంచి దూకిరాని నీకెలా తెలుసు అని అడుగుతుంది. De-estivate, you were found lying in the moat. Why did you leave the tower? సో ఇంకా జాన్ అతన్ని అంటది కదా, నీకెలా తెలుసు నేను అక్కడి నుంచి జంప్ చేసిన అని. సో de-estivate ఏమంటాడు అంటే, యాక్చువల్గా నువ్వు నాకు మోట్లో దొరికినావు అంటే అక్కడ పడి ఉన్నావు ఇలా. సో నువ్వు ఎందుకు టవర్ నుంచి దూకినావు అని అడుగుతాడు. సో జాన్ ఏమంటది అంటే, మోట్ అంటే ఏంటిది అని అంటే, మనం తప్పించుకోవడానికి కోర్టు నుంచి తప్పించుకోవడానికి మనం పైనుంచి కిందికి దూకినప్పుడు సో ఆ ఏరియా అంతా సరౌండింగ్ అంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం మోట్ అంటాం. సో జాన్ అప్పుడు ఏమంటది అంటే, వై వుడ్ ఎనీబడి లీవ్ ఎ ప్రిజన్ ఇఫ్ దే కుడ్ గెట్ అవుట్? సో జాన్ ఏమంటది అని అంటే, ఒకవేళ జైల్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అక్కడ ఎందుకు ఉంటారు అని అంటే, అప్పుడు de-estivate అంటాడు, యూ ట్రై టు ఎస్కేప్ అంటే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా అని అంటాడు. సో అప్పుడు జాన్ ఏమంటది అంటే, అఫ్ కోర్స్ ఐ డిడ్, అవును నిజంగానే నేను తప్పించుకోవాలనుకున్నాను. అండ్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈదర్. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్ ద బర్డ్ విల్ ఫ్లై అవుట్. సో ఇంకేమని చెప్తున్నారు అతనికి జాన్ అంటే, ఎవరైనా అంతే కదా. సో ఒకసారి అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఒకసారి అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఒక పక్షిని పంజరంలో బంధించి ఉంటాం కదా, సో ఆ కేజ్ ఓపెన్ ఎప్పుడైతే అవుతుందో అది బర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుందా ఏమైనా. సో నేను కూడా అలానే అని ఒక ఎగ్జాంపుల్తో చెప్తుంది అనమాట. ఓకే, de-estivate, rising, that is a confession of heresy. I call the attention of the court to it. John, heresy, he calls it. I'm a heretic because I try to escape from prison. సో heresy అంటే ఏంటిది అని అంటే, మనము క్యాస్ట్ డిఫరెన్సెస్ చూపిస్తాం కదా, దాన్ని ఇక్కడ heresy అంటారు. సో ఇదంతా చెప్పింది కదా, ఇక్కడ నుంచి నువ్వు ఎందుకు తప్పించుకోవాలి అంటున్నాను అంటే, ఒక బర్డ్ దాని డోర్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు అది తప్పించుకోవాలనే చూస్తుంది కానీ ఇక్కడే ఉండిపోవడానికి చూడదు. సో ప్రిజన్లో ఉన్న వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు కూడా అంతే కదా, తప్పించుకోవడానికి ఛాన్స్ వస్తే కంపల్సరీ తప్పించుకోవడానికే చూస్తారు అని. సో అప్పుడు de-estivate ఏమంటాడు అని అంటే, సో ఇది అంటే నువ్వు క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ ఇలాంటిది కాబట్టి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. సో కోర్ట్కి అటెన్షన్ చెప్తాడు అనమాట. అంటే మనం నార్మల్గా లాయర్స్ అంటారు కదా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని. సో అలాంటి పాయింటే ఇతను చెప్తున్నాడు అనమాట కోర్ట్కి. సో జాన్ ఏమంటుంది అంటే, heresy he calls it. ఐమ్ ఏ heretic because I try to escape from prison. సో నన్ను మీరు మత విశ్వాసం చూపిస్తున్నా అని అంటున్నారా? ఎందుకంటే నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తున్న జైలు నుంచి, కాబట్టి మీరు నన్ను అలా అంటారా అని జాన్ వాళ్ళని క్వశ్చన్ వేస్తుంది ఇక్కడ. అప్పుడు de-estivate, assuredly if you are in the hands of the church and you
willfully take yourself out of its hands. You are deserting the church and that is heresy. సో కంపల్సరీగా ఒకవేళ నువ్వు చర్చ్ హ్యాండ్లో ఉంటే వాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటే నువ్వు నీ అంతటా నువ్వుగానే ఎప్పుడో వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయేదానివి. సో యు ఆర్ డిజర్టింగ్ ద చర్చ్ అండ్ దట్ ఈస్ హియర్సీ. సో నువ్వు చర్చ్లో ఉండాలి అని అనుకుంటున్నావు కాబట్టి అది మత విశ్వాసమే నువ్వు చూయించింది అని చెప్తున్నాడు అతను. జాన్, ఇట్ ఈస్ గ్రేట్ నాన్ సెన్స్. నోబడీ కుడ్ బి సచ్ ఎ ఫూల్ యాజ్ టు థింక్ దట్. సో జాన్ ఏమంటుంది అంటే నీ ఆలోచన అంతా తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఒక ఫూల్వి అయితేనే ఇలా ఆలోచిస్తావు, అసలు నార్మల్గా అయితే ఎవరు ఇలా ఆలోచించరు అని అంటుంది. డి ఎస్టివేట్, యూ హియర్ మై లార్డ్ హౌ ఐ ఆమ్ రివైల్డ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ మై డ్యూటీ బై దిస్ ఉమెన్. హి సిట్స్ డౌన్ ఇండిగ్నెంట్లీ. సో అప్పుడు డి ఎస్టివేట్ ఏమంటాడు అంటే చూడండి జడ్జ్, నన్ను అంటే నేను నా డ్యూటీ నేను చేస్తూ ఉన్నా కానీ ఈమె నన్ను తిడుతూ ఉంది, నా డ్యూటీ నేను చేస్తున్నా కానీ ఆమె నన్ను చాలా తిడుతూ ఉంది అని చెప్పగానే ఆమె ఏం చేస్తుంది, నార్మల్గా కూర్చొని ఉండిపోతుంది. అప్పటి వరకు ఆమె నిల్చొని మాట్లాడుతుంది. సో అప్పుడు ఈ మాట అనగానే అతను ఆమె నన్ను తిడుతుంది అని చెప్పగానే ఆమె కూర్చొని పోతుంది అనమాట. క్వశ్చన్, ఐ హ్యావ్ వార్న్డ్ యూ బిఫోర్ జాన్ దట్ యు ఆర్ డూయింగ్ యువర్ సెల్ఫ్ నో గుడ్ బై దీస్ పర్ట్ వర్డ్స్. సో ఇంకా క్వశ్చన్ ఏమంటాడంటే నేను ఆల్రెడీ నీకు ముందే చెప్పినా. ఏమని చెప్పిండు అతను ముందు అని అంటే, నువ్వు ఇక్కడికి వచ్చింది నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికే కానీ నువ్వు మమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి కాదు అని అతను వార్న్ చేస్తాడు కదా. సో ఇంకా అతను ఏమంటాడు, యు ఆర్ డూయింగ్ యువర్ సెల్ఫ్ నో గుడ్ బై దీస్ పర్ట్ వర్డ్స్. సో పర్ట్ వర్డ్స్ అంటే ఏంటిది అంటే, సో నువ్వు ఇలాంటి ఖచ్చితమైన మాటలు మాట్లాడి నీకు నువ్వు ఏమీ మంచి చేసుకుంటలేవు అంటే, పర్ట్ వర్డ్స్ అంటే పర్ట్ ఆన్సర్స్ అంటే ఖచ్చితమైన ఆన్సర్స్ అనమాట. కంపల్సరీ ఇదే అన్నట్టుగా మనం మాట్లాడతాం కదా. సో అలాంటి ఆన్సర్స్ ఇచ్చి నీకు నువ్వు మంచి చేసుకుంటలేవు అని చెప్తాడు అతను. ఎవరు? క్వశ్చన్. జాన్, బట్ యూ విల్ నాట్ టాక్ సెన్స్ టు మీ. ఐఎమ్ రీజనబుల్ ఇఫ్ యూ విల్ బీ రీజనబుల్. సో జాన్ అంటేది, సరే నువ్వు నాతో సెన్స్లో ఉండి మాట్లాడుతున్నావా, నువ్వు నాతో ఎలా మాట్లాడతావో నేను నీతో అలాగే మాట్లాడతాను. నువ్వు నాతో కోపంగా మాట్లాడితే కోపంగానే మాట్లాడితే, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రెస్పెక్ట్గానే నేను మాట్లాడతా అని చెప్తుంది. సో అప్పుడు ఇంక్విజిటర్ ఇంటర్పోజింగ్, దిస్ ఈజ్ నాట్ yet in order. You forget, Master Promoter, that the proceedings have not been formally opened. The time for questions is after she has sworn on the Gospels to tell us the whole truth. సో ఇంక్విజిటర్ ఇక్కడ మధ్యలో వచ్చి ఏమని చెప్తున్నాడు అంటే, యాక్చువల్గా ఇది ఆర్డర్ కాదు. ఏం ఆర్డర్ కాదు అని అంటే, ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇంకా అంటే ఓపెన్ అవ్వలేదు. సో ఇంకా మనము ఆమె ఫస్ట్ ఆమె ఏమంటాము మొత్తం నిజం చెప్తా అని ఆమె ఈ గాస్పెల్స్ అంటే మనం ఇప్పుడు నార్మల్గా భగవద్గీత అలా దానిపైన ప్రమాణం చేసి నేను ఒట్టేస్తున్నా అంత నిజమే చెప్తా అని చెప్తాం కదా. సో దాని తర్వాత ఇక్కడ ఆ ప్రొసీడింగ్స్ అనేది జరగాలి అని చెప్తున్నాడు అనమాట ఇతను. ఎవరు? ఇంక్విజిటర్. జాన్, you say this to me every time. I have said again and again that I will tell you all that concerns this trial, but I cannot tell you the whole truth. సో ఇంకా జాన్ ఏమంటుంది అంటే, మీరు ప్రతిసారి ఇదే చెప్తున్నారు, నేను మీకు చాలాసార్లు చెప్పిందే చెప్పినా ఎక్కడ ఈ ట్రయల్లో అంటే ఇక్కడ ఈ ఇంట్రోగేషన్లో నేను మీకు చాలాసార్లు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను మీకు నిజం చెప్తా కానీ మొత్తం నిజం చెప్పను అని. I cannot tell you the whole truth. God does not allow the whole truth to be told. సో ఇంకా ఏం చెప్తాడంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లెసన్లో చెప్పుకున్నాం కదా, ఆమెకి దేవతల వాయిస్ వినిపిస్తుంది, ఆ దేవతలు ఆమెని అంటే నీ కంట్రీని కాపాడుకో అని చెప్తారు అనేసి. సో ఆమె ఏమంటుంది అంటే, నేను మీకు మొత్తం ట్రూత్ చెప్పలేను, అది దేవుడి రహస్యం అని చెప్తుంది అనమాట. యూ డు నాట్ అండర్స్టాండ్ ఇట్ వెన్ ఐ టెల్ ఇట్. సో నేను చెప్పినా మీకు అది అర్థం కాదు. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ సేయింగ్ దట్ హీ who tells too much truth is sure to be hanged. సో ఇంకా మనకి ఓల్డ్ సేయింగ్ ఒకటి ఉంది కదా, ఎవరైతే ఎక్కువ నిజాలు చెప్తారో వాళ్ళు తొందరగా చచ్చిపోతారు అని. ఐఎమ్ వెరీ ఆఫ్ దిస్ ఆర్గ్యుమెంట్. వీ హ్యావ్ బీన్ ఓవర్ ఇట్ 9 times ఆల్రెడీ. ఐ హ్యావ్ స్వర్న్ యాజ్ మచ్ యాజ్ ఐ విల్ స్వేర్ అండ్ ఐ విల్ స్వేర్ నో మోర్. సో ఇంకా వాళ్ళు అంటారు కదా, అంటే ఈ ట్రయల్లో ఈ ఇంట్రోగేషన్లో ఆమె ఏమంటది అని అంటే, మీరు నన్ను ప్రతిసారి అడిగిందే అడుగుతున్నారు, నేను కూడా మీకు ప్రతిసారి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను మీకు మొత్తం నిజాన్ని చెప్పలేను ఎందుకంటే అది దేవుడి రహస్యం. ఓకే, ఒకవేళ నేను చెప్పినా మీకు అది అర్థం కాదు. పాత మనకి ఒక కొటేషన్ ప్రోవర్బ్స్ ఉంటాయి కదా, అంటే పురాణ చెప్పడాలు ఇలాంటివి. సో ఎక్కువ నిజాలు ఎవరు చెప్తారో వాళ్ళు చచ్చిపోతారు అని. సో నాకు ఈ ఆర్గ్యుమెంట్ విని విని విసుగొచ్చేసింది. ఆల్రెడీ నేను 9 times చెప్పినా మీకు, అయినా నేను ఒట్టేసినా కానీ మీరు వినట్లేదు, ఇంకా నేను ఏ ఒట్లు వేయను, ఏ ప్రామిస్ నేను చెయ్యను అని అంటుంది. ఎవరు? జాన్ అంటుంది. కాస్లెస్ మై లార్డ్, షీ షుడ్ బి పుట్ టు ద టార్చర్. సో అతను ఏమంటున్నాడు
మీరు ఇంకా ఈమెని టార్చర్ చేయాలి, చేస్తేనే ఆమె నిజాలు చెప్తుంది అని చెప్తున్నాడు. ఇంక్విజిటర్, యూ హియర్ జాన్, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు ద అబ్డ్రేట్. థింక్ బిఫోర్ యూ ఆన్సర్. హ్యాస్ షీ బీన్ షోన్ ద ఇన్స్ట్రుమెంట్స్. సో అబ్డ్యూరేట్ అంటే ఏంటిది అని అంటే, అబ్డ్యూరేట్ అంటే మనకు మీనింగ్ కూడా ఉంది, స్టబర్న్ అంటే మొండిగా అన్నమాట. సో ఇంకా అతను ఏమంటున్నాడంటే, జాన్ నువ్వు విను, నువ్వు ఏదైతే చేస్తున్నావు అది చాలా మొండిగా చేస్తున్నావు, నువ్వు ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి ఆలోచించు అని చెప్తున్నాడు. అండ్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, ఆమెకి అంటే టార్చర్ చేసి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆమెకి చూపించిరా అని. ద ఎగ్జిక్యూషనర్, దే ఆర్ రెడీ మై లార్డ్, షీ హ్యాస్ సీన్ దెమ్. సో అతను ఏమంటున్నాడు అంటే అవి రెడీగా ఉన్నాయి, ఇంకా ఆమె కూడా దాన్ని చూసేసింది అని. జాన్, ఇఫ్ యూ టేర్ మీ limb from limb until you separate my soul from my body, you will get nothing out of me beyond what I have told you. సో ఇంకా ఏం చెప్తుంది అని అంటే, మీరు నన్ను ఏ పార్ట్కి ఆ పార్ట్ చించి సపరేట్ నా బాడీ నుంచి నా ఆత్మని సపరేట్ చేసినా కూడా మీకు ఏ నిజము దొరకదు. నేను ఎంత చెప్పినో అంత మాత్రమే మీకు తెలుస్తుంది. నన్ను మీరు ఎంత టార్చర్ చేసినా మీకు ఏమీ తెలియదు. What more is there to tell you that you could understand? Besides, I cannot bear to be hurt. And if you hurt me, ఇంకా ఏం చెప్తుంది అంటే, వాట్ మోర్ ఈస్ దే టు టెల్ యూ దట్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇంకా నేను ఏం చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. బిసైడ్స్, ఐ కెనాట్ బియర్ టు బీ హర్ట్. అండ్ ఇఫ్ యూ హర్ట్ మీ, ఐ విల్ సే ఎనీథింగ్ యూ లైక్ టు స్టాప్ ద పెయిన్, బట్ ఐ విల్ టేక్ ఇట్ ఆల్ బ్యాక్ ఆఫ్టర్వర్డ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో మీకు ఏం చెప్తుంది అంటే, నేను ఏం చెప్తే మీరు అర్థం చేసుకుంటారు, సరే ఇవన్నీ పక్కన పెడితే మీ బాధని అంటే మీరు నన్ను ఎంతైతే బాధ పెడతారో అది నేను భరించలేను. ఒకవేళ మీరు నన్ను ఇంకా బాధ పెడితే నేను మీకు నచ్చేలాగా ఏదైనా చెప్తా. అంటే మీరు నన్ను బాధ పెట్టడం ఆపేయడానికి నేను ఏది పడితే అది చెప్తా. ఆ పెయిన్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ ఆ మాటల్ని నేను వెనక్కి తీసేసుకుంటా. సో చెప్పి ఏం లాభం అని అంటుంది అనమాట మేము. ఓకే, లాడ్ వెన్ యూ, దెర్ ఈస్ మచ్ ఇన్ దట్ వీ షుడ్ ప్రొసీడ్ మెర్సీఫుల్లీ. So there is much in that we should proceed mercifully. సో లాడ్ వెన్యూ ఏమంటున్నాడు అంటే, ఇంకా ఆమె చెప్పడానికి చాలా ఉంది, కొంచెం మనం అంటే ఆమె పట్ల కొంచెం కన్సర్న్ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి అంటాడు అనమాట. కాస్లెస్ బట్ ద టార్చర్ ఈజ్ కస్టమరీ. సో కాస్లెస్ ఏమంటాడంటే టార్చర్ చేయాలి, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఆమె అప్పుడు కానీ నిజం చెప్పదు అని అంటున్నాడు. ద ఇంక్విజిటర్, it must not be applied wantonly. If the accused will confess voluntarily, then its use cannot be justified. సో ఇంక్విజిటర్ ఏమంటాడు అంటే, ఇట్ మస్ట్ నాట్ బి అప్లైడ్ వాంటెడ్లీ. అంటే మనము దీన్ని కావాలని వాంటెడ్గా మనము దీన్ని అప్లై చేయలేము. దేన్ని అంటే టార్చర్ని. ఇఫ్ ద అక్యూజ్డ్ విల్ కన్ఫెస్ వాలంటరీలీ, అంటే ఆమెని ఒప్పుకుంది అనుకో, అది మనకి యూజ్ అవుతుంది, అది దాంతో మనం ఆమెకి ఏమైనా జస్టిస్ అంటే న్యాయం చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు కోర్స్లెస్, బట్ దిస్ ఈజ్ అన్యూజువల్ అండ్ ఇర్రెగ్యులర్, షీ రెఫ్యూజెస్ టు టేక్ ద ఆత్. సో ఆయన ఏమంటున్నాడంటే ఇది అసలు జరగదు ఎప్పటికీ, ఎందుకనంటే ఆమె అసలు ప్రమాణం చేయడానికి రెడీగా లేదు అని అంటున్నాడు. సో ఆమె చెప్పింది కదా, ఇంకా నేను ఏ ప్రమాణాలు చెయ్యను, ఏ ప్రామిసెస్ నేను చేయను అని. సో అందుకనే అతను అంటున్నాడు అనమాట. సో లాడ్ వెన్ యూ డిస్గస్టెడ్, డూ యూ వాంట్ టు టార్చర్ ద గర్ల్ ఫర్ ద మియర్ ప్లెజర్ ఆఫ్ ఇట్. సో లాడ్ వెన్ యూ ఏమంటున్నాడు అంటే, మీరు అంటే మీ ప్లెజర్ కోసం ఆమెని టార్చర్ చెయ్యాలి అని అనుకుంటున్నారా అని అంటాడు. సో కాస్ట్లెస్ ఏమంటాడు అప్పుడు, బివైల్డర్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లెజర్, ఇట్ ఈస్ ద లా, ఇట్ ఈస్ కస్టమరీ, ఇట్ ఈస్ ఆల్వేస్ డన్. సో ఇదంతా పక్కన పెడితే ఇది మా ప్లెజర్ కోసం అస్సలు కాదు, మా సాటిస్ఫాక్షన్ కోసం అస్సలు కాదు, ఇది లాలో ఉంది, ఇది ఇంపార్టెంట్ అండ్ ఇది ఎవరికైనా జరుగుతుంది, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి జరుగుతుంది అని అంటున్నాడు. సో ఇంక్విజిటర్ అప్పుడు ఏమంటున్నాడు, దట్ ఈస్ నాట్ సో మాస్టర్, ఎక్సెప్ట్ వెన్ ద ఎంక్వైరీస్ ఆర్ క్యారీడ్ ఆన్ బై పీపుల్ హూ డు నాట్ నో దేర్ లీగల్ బిజినెస్. సో ఇంక్విజిటర్ ఏమని చెప్తున్నాడు అంటే, అది అలా కాదు మాస్టర్, ఎప్పుడైతే అంటే వాళ్ళ లీగల్ అథారిటీస్ అంటే వాళ్ళకి లీగల్గా ఏదైతే తెలిసి ఉంటుందో అప్పుడే మనము ఇలా ఎంక్వైరీ చేయగలము అని చెప్తున్నాడు. ఇప్పుడు కాస్ట్లెస్, బట్ ద ఉమెన్ ఈజ్ ఏ హియర్టిక్, ఐ అష్యూర్ ఇట్ ఈస్ ఆల్వేస్ డన్. సో ఇంకా కాస్ట్లెస్ ఏమంటున్నాడు అంటే, ఆమె చాలా మతభేదం చూపిస్తుంది, సో కంపల్సరీ మనం ఆమెతో ఇది చేయాల్సిందే అని అంటున్నాడు. కాషన్, డెసిసివ్లీ, it will not be done today. If it is not necessary, let there be an end of this. I will not have it said we proceeded on forced confessions. We have sent our best preachers and doctors to this woman to exhort and implore her to save her soul and body from the fire. We shall not now send the executioner to thrust her into it.
సో అతను ఏమంటున్నాడు అంటే ఒకవేళ అది ఈరోజు జరగకపోతే సరే ఉండనివ్వండి, కానీ దీనికి ఒక ముగింపు చెప్పేద్దాం అంటున్నాడు. అండ్ ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే బలవంతంగా ఒప్పుకోమని ఆమెకి చెప్పకండి అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు? కాషన్ అంటున్నాడు. సో ఇక్కడ కాషన్ అండ్ ఇంక్విజిటర్ కొంచెం కన్సర్న్ గా ఉన్నారు ఆమెతో. అండ్ డీఎస్టివేట్ కార్స్లెస్ ఎవరైతే ఉన్నారో ఆమెని టార్చర్ చేయడానికి చూస్తున్నారు అని వీళ్ళ కాన్వర్సేషన్స్ తో వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఇంకా ఏమంటున్నాడంటే వీ హ్యావ్ సెంట్ అవర్ బెస్ట్ ప్రీచర్స్ అండ్ డాక్టర్స్ టు దిస్ ఉమెన్ టు ఎగ్జార్ట్ అండ్ ఇంప్లోర్ హర్ టు సేవ్ హర్ సోల్ అండ్ బాడీ ఫ్రమ్ ద ఫైర్. సో ఈమెని లాస్ట్ లో ఏం చేస్తారు అని అంటే ఈమెని ఒక ఇప్పుడు జీసస్ ని ఎలా కట్టేస్తారో సో ఈమెను కూడా ఒక చెక్కకి తాళ్ళతో బంధించి కట్టేస్తారు అనమాట. సో కట్టేసి ఈమెకి ఫైర్ అనేది పెడతారు, నిప్పు అనేది పెడతారు. సో అలా పెట్టినప్పుడు ఈమెను మళ్ళీ విడిపించడానికి అని చెప్పేసి వీళ్ళు ఆమెకి డాక్టర్స్ అండ్ ఇంకా ప్రీచర్స్, సో ఆమెకి చెప్పడానికి మేబీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళని పంపిస్తారనమాట. సో ఈమె ఆత్మని ఇంకా బాడీని ఏమైనా సేవ్ చేయడానికి. సో ఇప్పుడు కాషన్ ఏమంటున్నాడు అని అంటే ఇంకా మేము వాళ్ళని పంపము అంటే ఇక్కడ ఈమెకి ఉరిశిక్ష వేయడానికి కూడా మేము ఇంకా ఎవరిని పంపము అని చెప్తున్నాడు. అప్పుడు కాస్లెస్ అంటున్నాడు యువర్ లార్డ్షిప్ ఈజ్ మెర్సిఫుల్ అఫ్ కోర్స్ బట్ ఇట్ ఈస్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు డిపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ ప్రాక్టీస్. సో ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది చాలా కన్సర్న్డ్ గానే ఉంది, కానీ ఇది ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు డిపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ ప్రాక్టీస్. సో అతను ఏం చెప్తాడంటే మీ లార్డ్షిప్ అంటే మీ ఏమంటారు ఇప్పుడు మీరు అంటే వేరే వాళ్ళని చూసే విధానం చాలా జాలిగానే ఉంది, కానీ ఇది ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ మీరు దీన్ని వదిలేయడం అని. అంటే మీరు ఇంకా కొంచెం రూడ్గా అవ్వాలి, వాళ్ళని టార్చర్ చేయాలి అన్నట్టుగా ఇతను చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ. అప్పుడు జాన్ అంటుంది దో ఆర్ ఏ రేర్ నోడల్ మాస్టర్ డూ వాట్ వాజ్ డన్ లాస్ట్ టైమ్ ఈస్ థై రూల్. సో వీ హ్యావ్ మీనింగ్స్ ఫర్ దీస్ టూ వర్డ్స్ తో అండ్ థై అనమాట. సో తో అంటే యూ అని, థై అంటే యువర్ అని. సో యువర్ ఏ రేర్ నూడుల్ అంటున్నాడు, అంటే నూడుల్ అంటే హెడ్ అనమాట. ఓకే, సో ఇంకా మాస్టర్ అని అంటున్నాడు అనమాట. జాన్ ఏమంటుంది అంటే అక్కడ ఉన్న మాస్టర్ని నువ్వు చాలా పెద్ద హెడ్వి ఇక్కడ, సో లాస్ట్ టైం ఏం చేసినావో అదే నాకు ఇప్పుడు కూడా చెయ్యి అని చెప్తుంది. సో కాస్లెస్ రైజింగ్ తో వాంటెడ్ దోస్ తో డేర్ కాల్ మీ నూడుల్. సో ఇంకేం చెప్తున్నాడంటే నీకు ఎంత ధైర్యం, నువ్వు నన్ను వాంటెడ్ గానే నూడుల్ అని పిలుస్తున్నావు అని. ద ఇంక్విజిటర్ పేషెన్స్ మాస్టర్ పేషెన్స్ ఐ ఫియర్ యూ విల్ సూన్ బి ఓన్లీ టూ టెరిబ్లీ అవెంజ్డ్. సో అవెంజ్డ్ ఏంటిది అనమాట, సేమ్ లైక్ రివెంజ్ అనమాట. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడంటే కొంచెం పేషెన్స్, నెమ్మదిగా ఉండు, నాకు భయం వేస్తుంది, నువ్వు చాలా తొందరగా ఆమె పైన రివెంజ్ తీసేసుకుంటావేమో అని చెప్పేసి. కాస్లెస్ మటర్స్ నూడుల్ ఇండీడ్ he sits down much discontented. సో మటర్స్ అంటే చిన్నగా వాళ్ళ లోపలనే మాట్లాడుకోవడం అని. కాస్లెస్ ఎవరిని అంటున్నాడు అని అంటే నూడుల్ ఇండీడ్ అని ఇంక్విజిటర్ని తిడుతూ ఉన్నాడు అనమాట. ఎందుకు తిడుతూ ఉన్నాడంటే ఇతను కొంచెం అంటే పేషెన్స్ మాస్టర్ పేషెన్స్ అని అంటూ ఉన్నాడు కదా, అతనేమో చాలా కన్సర్న్ టైప్ ఉన్నాడు, ఇతనేమో కొంచెం టార్చర్ చేయాలి అన్నట్టుగా ఉన్నాడు కాబట్టి సో ఇంక్విజిటర్ని ఇతను నూడుల్ నిజంగానే నూడుల్ అని చెప్పేసి వితౌట్ సాటిస్ఫాక్షన్ తో కూర్చుంటున్నాడు అనమాట. సో అప్పుడు ఇంక్విజిటర్ అంటున్నాడు మీన్ వైల్ లెట్ us నాట్ బి మూవ్డ్ బై ద రఫ్ సైడ్ ఆఫ్ ఎ షెపర్డ్ లాస్ట్ టంగ్. సో రఫ్ సైడ్ అంటే నెగటివ్ సైడ్ అనమాట, షెపర్డ్ లాస్ట్ టంగ్ అంటే షెపర్డ్ అంటే ఒక గొర్రెల కాపరి. ఓకే, ఆమె రైతు ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేసేది అని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. సో ఆమెను ఏమంటున్నాడు అంటే ఆమె మాట్లాడే మాటలని మనం రాంగ్ సైడ్ గా తీసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు జాన్ అంటుంది నే అంటే నో అనమాట. ఐఎమ్ నో షెపర్డ్ లాస్, నేను ఒక గొర్రెల కాపరిని కాదు. దో ఐ హ్యావ్ హెల్ప్డ్ విత్ ద షీప్ లైక్ ఎనీ వన్ ఎల్స్. సో నేను గొర్రెల్లాగా చాలా మందికి హెల్ప్ చేసిన, అండ్ నేను ఇంకా లేడీస్ ఏదైతే వర్క్ ఇంట్లో చేస్తారో అది కూడా చేసిన, స్పిన్నింగ్ అంటే ఇట్లా చేనేత టైప్ అనమాట, అది చేసిన, వీవింగ్ కూడా చేసిన అగెయిన్స్ట్ ఎనీ ఉమెన్ ఇన్ రువాన్. సో ఇంకేం చెప్తుంది అంటే అందరు చేసే ఉమెన్స్ చేసే పని నేను చేసిన అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఇంక్విజిటర్ అంటున్నాడు దిస్ ఈస్ నాట్ ఎ టైమ్ ఫర్ వ్యానిటీ జాన్, యూ స్టాండ్ ఇన్ గ్రేట్ పెరిల్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే వ్యానిటీ అంటే వర్త్లెస్నెస్ అనమాట. సో ఇది నీకు కరెక్ట్ టైం కాదు, నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావు, యూ స్టాండ్ ఇన్ గ్రేట్ పెరిల్. గ్రేట్ పెరిల్ అంటే గ్రేట్ డేంజర్ అని అర్థం ఇక్కడ. సో జాన్ ఏమంటుంది అంటే ఐ నో ఇట్, have I not been punished for my vanity? If I had not worn my cloth of gold surcoat in battle like a fool, that Burgundian soldier would never have pulled me backwards off my horse and I should not have been here.
సో ఇంకా ఏమంటుంది అని అంటే, ఐ నో ఇట్, నాకు తెలుసు. హ్యావ్ ఐ నాట్ బీన్ పనిష్డ్ ఫర్ మై వ్యానిటీ, అంటే ఇప్పుడు నేను వర్త్లెస్నెస్ కాబట్టి మీరు చంపేయాలి, నన్ను పనిష్ చేయాలి అని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ వాన్ మై క్లాత్ ఆఫ్ గోల్డ్ సర్కోట్. సర్కోట్ అంటే మనము యుద్ధం చేసేటప్పుడు నార్మల్గా డ్రెస్ పై నుంచి లైక్ బుల్లెట్ ప్రూఫ్ లాగా మనం ఒకటి వేసుకుంటాం కదా, దాన్ని ఇక్కడ సర్కోట్ అంటారు. అంటే వార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అలాంటివి వేసుకుంటారు. సో ఏమంటుంది అని అంటే, నేను ఒక ఫూల్ లాగా వార్లో నేను ఆ సర్కోట్ వేసుకున్నా. సో ఆ సర్కోట్ వేసుకున్నప్పుడు దట్ బర్గెండియన్ సోల్జర్ అంటే బ్రిటిషర్స్ అనమాట. సో బ్రిటిషర్స్ నేను ఆ బ్యాటిల్లో నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను హార్స్ మీద కూర్చున్నప్పుడు నన్ను వెనక్కి లాగిరు. అలా వెనక్కి లాగినప్పుడు నేను కింద పడిపోయినా. సో అప్పుడు వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, లేదంటే నేను ఎక్కడ అసలు ఉండకపోయేదాన్ని అని చెప్తుంది అనమాట. సో ద చాప్లైన్. సో ఇంక ఇతను ఏమడుతున్నాడంటే, ఇఫ్ యు ఆర్ సో క్లెవర్ ఎట్ ఉమెన్స్ వర్క్, వై డూ నాట్ స్టే ఎట్ హోమ్ అండ్ డూ ఇట్. సో ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇందాక మీరు చెప్పింది కదా, సో ఐ హ్యావ్ డన్ ఆల్ ద వర్క్స్ లైక్ లేడీస్ వర్క్స్ ఇన్ ద హౌస్, పిన్ వీవింగ్ ఇవన్నీ చెప్పింది కదా. సో నువ్వు ఉమెన్స్ వర్క్లో ఇంత క్లెవర్ అయినప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాడు అప్పుడు. సో జాన్ ఏమంటుంది అంటే, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అదర్ ఉమెన్ టు డూ ఇట్, బట్ దెర్ ఈస్ నో బడీ టు డూ మై వర్క్. సో ఏం చెప్తుంది అని అంటే, అలాంటి వర్క్స్ చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ నా పని చేయడానికి మాత్రం ఎవరు లేరు అని చెప్తుంది. సో కాచన్ ఇక్కడ ఏమంటున్నాడు, కమ్, సరే ఇంకా పద, వీఆర్ వేస్టింగ్ టైమ్ ఆన్ ట్రిఫిల్స్. ట్రిఫిల్స్ అంటే ఏంటిది? సో ట్రిఫిల్స్ అంటే ఏంటిది అంటే పనికి రాని విషయాల్లో మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనమాట, అంటే యూజ్లెస్నెస్. ఓకే జాన్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ మోస్ట్ సాలెమ్ క్వశ్చన్ టు యూ. సో ఇంక ఇతను ఏమంటున్నాడంటే, నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా, టేక్ కేర్ హ్యావ్ యూ ఆన్సర్. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఆన్సర్ నాకు చెప్పు అంటున్నాడు. ఫర్ యువర్ లైఫ్ అండ్ సాల్వేషన్ ఆర్ ఎట్ స్టేక్ ఆన్ ఇట్. స్టేక్ అంటే ఏంటిది అని అంటే, చనిపోతామేమో అనే ఒక డేంజర్లో మనం ఉన్నప్పుడు దాన్ని మనం స్టేక్ అంటాం అనమాట. సో అతను ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు అలాంటి డేంజర్లో ఉన్నావు, సో నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు చాలా కరెక్ట్గా జాగ్రత్తగా ఆన్సర్ చెయ్యి అని చెప్తున్నాడు. Will you, for all you have said and done, be it good or bad, accept the judgments of God, church and earth. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఇప్పటివరకు ఏదైతే చేసినావో అది గుడ్ అయినా అయి ఉండొచ్చు, మంచి అయినా అయి ఉండొచ్చు, చెడైనా అయి ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు నువ్వు ఈ చర్చ్లో ఎవరైతే, అంటే ఈ భూమి మీద చర్చ్లో ఏదైతే జడ్జ్మెంట్ ఇప్పుడు వస్తుందో నువ్వు దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తున్నాడు. More especially as to the acts and words that are imputed to you in this trial by the promoter here, will you submit your case to the inspired interpretation of the church militant? సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే కాచన్, సో మోర్ ఎస్పెషల్లీ యాజ్ టు ద యాక్ట్స్ అండ్ వర్డ్స్ దట్ ఆర్ ఇంప్యూటెడ్ టు యూ ఇన్ దిస్ ట్రయల్ బై ద ప్రమోటర్ హియర్. సో ఇక్కడ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అతను నీ పైన చాలా ఛార్జెస్ పెట్టినాడు కదా, 64 కేసెస్ అనేవి నీ పైన కంపైల్ చేసిండు. సో దాన్ని నువ్వు ఒప్పుకుంటావా? ఓకే, సో నువ్వు చర్చ్ జడ్జ్మెంట్ అదే కాబట్టి నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు. సో జాన్ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, ఐఎమ్ ఏ ఫెయిత్ఫుల్ చైల్డ్ ఆఫ్ ద చర్చ్. సో ఆమె ఏం చెప్తుంది అంటే, నేను చర్చ్కి చాలా ఫెయిత్ఫుల్, నమ్మకమైన ఒక చైల్డ్ని. సో చర్చ్ ఏది చెప్తే నేను అది ఫాలో అవుతా, ఐ విల్ ఒబే ద చర్చ్ అని చెప్తుంది అనమాట. సో కాచన్ హోప్ఫుల్లీ లీనింగ్ ఫార్వర్డ్, యూ విల్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కంపల్సరీగా అది చెయ్యాలి అని చెప్తున్నాడు అనమాట. సో జాన్, provided it does not command anything impossible. సో ఇంకా ఆమె చర్చ్ ఏది చెప్తే అది నేను ఫాలో అవుతా అని చెప్తారు కదా. సో అప్పుడు క్వశ్చన్ కొంచెం ఇలా వెనక్కి ఒరిగి, సరే యూ విల్ అంటే నిజమే కదా, నువ్వు చేస్తావు కదా అని అడుగుతాడు. సో అప్పుడు జాన్ ఏమంటది అని అంటే, ఇది కమాండే కదా, సో ఏది ఇంపాసిబుల్ కాదు, నేను చర్చ్ని కంపల్సరీగా నేను ఫాలో అవుతా అని చెప్తుంది అనమాట. సో అప్పుడు జడ్జ్మెంట్ ఏముంటుంది అంటే, క్వశ్చన్ సింక్స్ బ్యాక్ అండ్ ఇన్ హిస్ ఆర్మ్ చైర్ విత్ అ హెవీ సైడ్. సో కాచన్ అనేటైనా ఉంటాడు కదా, సో ఆయన ఏం చేస్తాడంటే చైర్లో కూర్చున్నాక ఇలా వెనక్కి ఒరిగి చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు అనమాట, చాలా డీప్ బ్రీత్ తీసుకొని. సో ఇంక్విజిటర్ పర్సేస్ హిస్ లిప్స్ అండ్ ఫ్రాన్స్. సో ఇంక్విజిటర్ ఎవరైతే ఉన్నారో అతను నోరు తెరిచి అతను ఆ జడ్జ్మెంట్ అనేది ఇస్తాడనమాట. సో అప్పుడు లాడ్వెన్యూ షేక్స్ హిజ్ హెడ్ పిటిఫుల్లీ. సో అప్పుడు వీళ్ళ అంటే ఇంక్విజిటర్ అండ్ ఈ లాడ్వెన్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాన్తో కొంచెం కన్సర్న్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. సో ఆ లాడ్వెన్యూ అనే అతను జడ్జ్మెంట్ విన్న తర్వాత అతని హెడ్ ఇలా షేక్ చేసి ఇలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. సో దిస్ లెసన్ వాజ్ రిటన్ బై జార్జ్ బెర్నార్డ్ షా. So here we have a note here. Note, at the age of 19 in 1431, she was tried for heresy and then burned at the stake as a witch. In 1909, she was beatified and in 1920 canonized as a saint.
సో ఇక్కడ నోట్లో ఏమి ఇచ్చారంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఇన్ 1431. సో 1431 ఇయర్లో ఆమెకి ఎన్ని ఇయర్స్ అంటే అప్పుడు 19 ఇయర్స్ అనమాట. సో ఆమె మతభేదంగా అంటే అందరికీ మంత్రగత్తెగా ఆమె తెలుసు, అందుకని ఆమెని కట్టేసి చంపేసిరు, కాల్చి చంపేసిరు అని అందరికీ తెలుసు అనమాట. సో ఇన్ 1909 షీ వాజ్ బీటిఫైడ్. అంటే తర్వాతగా ఆమె స్టోరీని చాలా డిఫరెంట్ స్టోరీస్గా చెప్పుకున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ స్టోరీస్ చెప్పుకున్నారు. సో దాని తర్వాత వాళ్ళు ఏమి నమ్ముతారు అని అంటే, అక్కడ ఉన్న ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళు ఏం నమ్ముతారు అని అంటే, ఎవరికైనా ముగ్గురికి ఏదైనా మంచి జరిగితే, సో ఈమె ఎవరైతే ఉన్నారో జాన్ ఆఫ్ ఆర్క్, ఆమె సెయింట్ అంటే ఒక దేవత లాగా అనమాట. సో ఇన్ 1920 కెననైజ్డ్ యాజ్ ఎ సెయింట్ అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత 11 ఇయర్స్ తర్వాత ఆమెని ఒక దేవత లాగా అందరు అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు. సో ఆమెని చాలా రకాలుగా పిలుస్తారు, మేడ్ ఆఫ్ ఓర్లియన్స్ అని, జాన్ ఆఫ్ ఆర్క్ అని, సెయింట్ జాన్ ఆఫ్ ఆర్క్ అని. సో దిస్ వాజ్ ద స్టోరీ ఆఫ్ జాన్ ఆఫ్ ఆర్క్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెసన్. Please follow, share and subscribe my channel.